అందరికీ నమస్కారం. ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మనం జరుపుకునే పవిత్రమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. గణపయ్య దయ ఆశీస్సులు ఉంటే అన్ని శుభాలే జరుగుతాయనే నమ్మకం. అందుకే అన్ని శుభకార్యాల్లో వినాయకుడిని ముందుకు పూజిస్తారు. ప్రతి ఏడాది వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి తిథి నాడు వస్తుంది. ఈ పండుగను అనంత చతుర్దశి తిథి వరకు జరుపుకుంటారు. గణపయ్యను భాద్రపద మాసం మొత్తం పూజిస్తారు. వినాయకుడిని నియమాల ప్రకారం పూజిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మకం. హిందూ క్యాలెండర్ ప్రకారం వినాయక చవితిని ఈ ఏడాది 27 ఆగస్టున బుధవారం జరుపుకోనున్నాం. వినాయక చవితి పండుగ నాడు గణేశుని విగ్రహాలను ప్రతిష్ఠించి నిష్టగా పూజిస్తారు. అయితే ఈ ఏడాది గణేష్ చతుర్థి ఎప్పుడు వచ్చింది, విగ్రహ స్థాపనకు శుభముహూర్తం ఎప్పుడో ఈ వీడియోలో తెలుసుకుందాం. వినాయక చవితి తేదీ శుభముహూర్తం చతుర్థి తేదీ ఆగస్టు 27, 26, 2025 మధ్యాహ్నం 1:54 ప్రారంభమై ఆగస్టు 27, 2025 మధ్యాహ్నం 3:44 ముగుస్తుంది. అయితే తిథి ఆధారం చేసుకొని ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 27, 2025న జరుపుకుంటారు. ఈ రోజున వినాయకుడి విగ్రహ ప్రతిష్టాపనకు ఉదయం 11:06 నుంచి మధ్యాహ్నం 1:40 వరకు శుభ సమయంగా చెబుతున్నారు పండితులు. ఈ పండుగ నాడు రసాయనాలు కలిపిన విగ్రహాలను కాకుండా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడం ఎంతో శ్రేయస్కరం. గణేశుడి విగ్రహాన్ని ఉత్తరం లేదా ఈశాన్యంలో ప్రతిష్ఠించడం శుభప్రదంగా భావిస్తారు. ముందుగా పీఠం లేదా చెక్క పలకను ఏర్పాటు చేసి దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరచాలి. విగ్రహ ప్రతిష్టకు ముందు పూజ జరపాలి. శుభముహూర్తం చూసుకొని విగ్రహ ప్రతిష్టన చేయాలి. వినాయకుడిని చక్కగా అలంకరించాలి. ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న ఇత్తడి లేదా రాగి కలశం లేదా చెంబుకు పసుపును రాయండి. దీనిపైన రవిక కొబ్బరికాయను పెట్టండి. విగ్రహాన్ని పెట్టిన తర్వాత తొలుత దీపారాధన చేయాలి. అగరబత్తులు పెట్టండి. 16 ఉపచారాలతో షడోపచార పూజ చేయాలి. తర్వాత గణపయ్యకు గరిక 21 రకాల ఆకులతో వినాయకుడిని అలంకరించి పూజించండి. ప్రసాదంగా వినాయకుడికి మోదకాలు, ఉండ్రాళ్ళు, అటుకులు, కొబ్బరికాయలు, పండ్లు వంటివి నైవేద్యంగా సమర్పించండి. ఇప్పుడు మీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మీరు అందరూ కూడా గణేష అష్టోత్తర శతనామావళిని పఠించండి. నిష్టగా వినాయకుడిని పూజించిన తర్వాత వ్రత కథను ఖచ్చితంగా చదవండి. మీకు వీలు కాకపోతే వినండి. చివరిగా కర్పూర హారతి ఇచ్చి పూజను ముగించాలి. ఈ రోజున చంద్రుడిని చూడడం నిషిద్ధం. ఒకవేళ చూసినట్లయితే శ్యామంతకోపాఖ్యానం వినడం వల్ల దోష నివారణ అవుతుంది. వినాయక వ్రతం గురించి స్కంద భవిష్య పురాణాల్లో ప్రస్తావించబడింది. గణపయ్యను విజ్ఞానాలు తొలగించే వాడంటారు. అలాగే అదృష్టానికి శ్రేయస్సుకు వినాయకుడిని ప్రతీకగా భావిస్తాం. సుమారుగా 10 లేదా 11 రోజుల పాటు వినాయక చవితి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రతిరోజు పూజలు చేస్తూ భక్తులు భజనలు చేస్తూ ఆడిపాడతారు. వినాయకుడిని నిష్టగా పూజిస్తే అనుకున్న పని జరుగుతుందని ప్రజల నమ్మకం. అందులోనూ దేవతల్లో వినాయకుడి తొల పూజలు అందుకుంటాడు. ఎందుకంటే ఈ దేవుడి ఆశీస్సులు మనపై ఉంటే ఏ పనైనా ముందుకు సాగుతుందని నమ్మకం. అలాగే ఎలాంటి ఆటంకాలు కూడా ఎదురు కావని చెప్తూ ఉంటారు. అందుకే పూజలు, శుభకార్యాలు, వ్యాపారం ప్రారంభించే ముందు గృహ ప్రవేశాలకు వినాయకుడిని ముందుగా పూజిస్తారు. ఇకపోతే ఏటేటా మనం అంగరంగ వైభవంగా జరుపుకునే వినాయక చవితి ఒక పూజే కాదు, ఇంటిల్లిపాది జరుపుకునే ఒక గొప్ప పవిత్రమైన పండుగ కూడా. ఈ వినాయక చవితి 2025 ఆగస్టు 27వ తేదీన బుధవారం ప్రారంభమై 2025 సెప్టెంబర్ 6న శనివారం నాడు ముగుస్తుంది. అంటే సెప్టెంబర్ 6 వినాయక నిమజ్జనం ఉంటుంది. గణపై 10 రోజులు నిష్టగా పూజలు చేసి నిమజ్జనం చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఎవరికైతే గణపతి అంటే ఇష్టమో వారందరూ కూడా
ఓం గం గణపతాయే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి.